అమెరికా న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేశామన్న జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మంది ఓటర్లు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న పలు పార్టీల నాయకులు. బైక్ ర్యాలీలు, సమావేశాలతో బిజీగా అభ్యర్థులు. భారీ స్థాయిలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు గత పరిపాలనా విధానాలకు ఆకర్షితులమై చేరామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 13న జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. 20,12,373 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు, వృద్ధులకు, వికలాంగులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చేసుకున్నాము. దాంట్లో 765 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఆర్ దేర్. ఈ 400 దాంట్లో 476 ఆర్ క్రిటికల్. ఆ 476 లో మళ్ళీ 155 ఆర్ ద లొకేషన్స్ విచ్ ఆర్ క్రిటికల్. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్స్ గైడ్ లైన్ ప్రకారంగా అక్కడ పారామిలిటరీ బలగాల్ని అక్కడ ఏర్పాటు చేసినాము. అది కాకుండా సివిల్ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్, తర్వాత హోమ్ గార్డ్స్ వీళ్ళని కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో 20,12,000 మంది ఓటర్లుగా ఉన్నారు. 1991 పోలింగ్ స్టేషన్స్లో మనకి ఎన్నిక జరగబోతూ ఉంది, ఎలక్షన్ జరగబోతూ ఉంది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా 11 రకాల ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్స్లో మనకు చూసుకుంటే సుమారుగా 11 పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే 7 కాన్స్టిట్యుయెన్సీకి ఒక పోలింగ్ స్టేషన్ ఉమెన్ లెడ్ పోలింగ్ స్టేషన్, కేవలం ఉమెన్ మాత్రమే ఎంటైర్ ఎలక్షన్ నిర్వహిస్తారు. అలాగే మనకు యూత్ కూడా ఒక 2 పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ యూతే దాంట్లో లీడ్ చేస్తారు. అలాగే మనకి విభిన్న ప్రతిభావంతుల సహాయంతో ఒక 2 పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ వాళ్ళే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని లీడ్ చేస్తారు. అలాగే మనకి మీరు గమనిస్తే 1000 వీల్ చైర్లని మనం ఆల్రెడీ ఆ లొకేషన్స్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. దీని మనకి ఈ 1991 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ టీం పనిచేస్తుంది అన్నదానికి థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సన్ అనేది ఒక 10 నిమిషాల క్రితమే మనము అబ్జర్వర్ల సమక్షంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే మైక్రో అబ్జర్వర్ల డిప్లాయ్మెంట్ కూడా మనము ఒక 10 నిమిషాల క్రితమే ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీని మనకి సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇప్పుడు లాస్ట్ 72 అవర్స్ జోన్లో ఉన్నాము. అలాగే ఈరోజు 6 నుంచి మళ్ళీ 13వ తేదీ 6 వరకు కూడా లాస్ట్ 48 అవర్స్ జోన్లో ఎంటర్ అవుతాం. అంటే ఇది సైలెంట్ పీరియడ్ అంటారు లాస్ట్ 48 అవర్స్. సో ఆ పీరియడ్లో మనకి టోటల్గా డ్రై పీరియడ్, అంటే ఎటువంటి లిక్కర్ సేల్స్ కానీ ఉండవు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ 48 అవర్స్లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అలాగే మనకి 5 మందికి మించి ఇటువంటి సందర్భంలో కూడా మనకి ఎక్కడ బయట తిరగడం కానీ ఇలాంటివి చేయడం నిషిద్ధం. చిరు ఉద్యోగులకు సొంత ఇంటి కల సాకారమయ్యే దిశగా కృషి చేస్తామని విశాఖ కూటమి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగదంబ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉద్యోగులను కలిసి వారి నుండి అనేక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, వ్యాపార కార్మిక పాలసీల అమలు తదితర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ నటుడు అంబటి రాయుడు, దక్షిణ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తయారు చేస్తున్నారు. ఈ గిలాడి పాలన మాకు వద్దు. డెఫినెట్గా వస్తారు కస్టమర్స్ అండి, గట్టిగా డిమాండ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకు మారుతా ఒక్కొక్క చేతులు అయితే మిమ్మల్ని పిలుస్తాను. ఎక్కడ వెళ్ళేది క్లోజింగ్ కామెంట్. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి విలేజ్లో కూడా నేను చూశాను. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఈ పాలన అర్థమైంది, ఇప్పుడున్న ప్రజెంట్ పాలన. నెక్స్ట్ ఈ పాలనకు నమస్కారం, మాకు కొత్త పాలన కావాలి, మా చంద్రబాబు నాయుడు గారు కావాలి, మాకు బుద్ధు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సైకిల్ గుర్తు గాజు గ్లాసు అలాగే కమలం గుర్తు ఉన్న దగ్గర కమలం, వీటి మీద ఓటేసి బంపర్ మెజార్టీ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు రావడం వల్ల కొందరు పేదరికం నుంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు, కొందరు సంక్షేమ పథకాలు పొందుతున్నారు, కానీ ఎక్కువ మంది అన్ని పథకాలు పొందట్లేదు. వాళ్ళతో అసలు ఎలా ఉంది ఈ పరిపాలన, మార్పు కావాలా అంటే 99% మార్పు కావాలని మద్దతు పలికారు. అంటే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది, ఈ రౌడీ రాజ్యం నుంచి, దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను కూడా వాళ్ళకి కొన్ని సందర్భాలు గుర్తు చేయడం జరిగింది. ఇవాళ ప్రచారానికి ఆఖరి దినం, పొద్దునే స్టీల్ ప్లాంట్లో గేట్ మీటింగ్ దగ్గర అందరికీ ప్రచారం చేసి ఇక్కడ రావడం జరిగింది. చాలా లాంగ్ ప్రచారం, టైరింగ్ ప్రచారం, కానీ ప్రజల స్పందన వల్లే ఇన్ని రోజులు లాక్కుంటూ వచ్చాము. ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి అందరినీ కోరేది పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించాలి. ఎందుకంటే ఇవాళ ఒక సాధారణమైన వాతావరణం అయితే కాదు, రాష్ట్రం ఒక చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. సో మన నిరుత్సాహం, కోపము, అసంతృప్తి తెలపాలి అంటే ఓటు కన్నా గొప్ప అవకాశం ఏమీ లేదు. సో మీ అందరూ బయటకు వచ్చి పెద్ద సంఖ్యలో మీ ఓటు వేసి మార్పు కోసం నాంది పలకాలని కోరుకుంటున్నాను. సో నేను ఎక్కువ వైజాగ్ పార్లమెంట్ అంటే బయట అక్కడికి వెళ్ళలేదు. వైజాగ్ పార్లమెంట్ గతంలో కూడా బాగుండింది, ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. 7 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అందరు కష్టపడి పనిచేయాలి, రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే T20 మ్యాచ్ లాగే 19 ఓవర్స్ దాకా బాగా ఆడి లాస్ట్ 1 ఓవర్లో కానీ మనం రిలాక్స్ అయితే అది గెలుపు ఓటమికి తేడా రావచ్చు. మనం ఒక రౌడీలతో, ఒక దుర్మార్గులతో పోరాడుతున్నాం. ఇవాళ వాళ్ళు ఏ ఆయుధం అయినా వాడడానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధాలు చెప్తారు, నా మీదే ఫేక్ వీడియో మొన్నే చేశారు, మళ్ళీ చేస్తారు, భయపెడతారు, డబ్బులు వాడతారు, కులమత ప్రాంతాలతో విడదీయడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నిటిని ఎదుర్కోవాలి అంటే ఆఖరి నిమిషం దాకా రిలాక్స్ అయ్యే పరిస్థితి అయితే లేదు. 13వ తారీఖు కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా అందరూ వాళ్ళ బూతుల దగ్గర ఉండి పెద్ద సంఖ్యలో నాయకులు ఓటర్లకి ఇన్ఫర్మేషన్ ఏవి ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఏదైనా ఒకవేళ కొందరిని మేము టచ్ చేయలేకపోయి వాళ్ళ ఓటు ఒక బూత్ నుంచి ఇంకో బూత్కి మారుంటే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించే విధానంగా అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను. కుల మతాలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాసేవను గుర్తించాలని క్రైస్తవ, ముస్లిం మత గురువులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారు తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్లకు, ఇమాంలకు, బ్రాహ్మణ పురోహితులకు జీవన భృతిని అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని మతాల వారిని ఆదరించిన తీరును గుర్తించి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నిరుపేద సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, మోసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనేది 2 విషయాలు మీకు వివరించి చెప్పాకి మీ ముందుకు వచ్చా. ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు అన్నం దొరుకుతుంది, పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు, ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ముఖ్యమంత్రిని అన్నీ చూస్తున్నాం, మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలా లేవు. వారు అధికలో రావటం, నవాట్లకు వచ్చి కొన్ని వేల కోట్లు నవాట్లకి, హోటల్స్కి ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప
పేదల సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు. అణగారిన వర్గాల అభ్యున్నతికి మాదిగల రిజర్వేషన్ పరిరక్షణకు టీడీపీ ప్రభుత్వంపై తమకు విశ్వాసం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు తెలిపారు. ఈ మేరకు తమ సమీభావాన్ని తెలుపుతూ రామ్నగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బలపరిచేందుకు ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. తమ రిజర్వేషన్ల పరిరక్షణకు టీడీపీతో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు. ఇబ్బందులు పడుతూ 30 ఏళ్ళు నడిపిన శ్రీ ఈ రోజున మరి మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రిజర్వేషన్ చేసి 23,000 మందికి మాకు ఉద్యోగాలు వచ్చాయి, మేము లబ్ధి చేకూరాం. అదేవిధంగా ఈసారి కూడా ఆయన గెలిపించుకొని ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో 25 లోక్సభ స్థానాల్లో కూడా మా వంతు ఏదైతే మా ఓటు బలం మాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిరూపించుకొని ఎన్డీఏ కూటమిలో ఉన్న అభ్యర్థులందరినీ గెలిపించుకుంటామని తెలియజేస్తూ, ఎందుకంటే మా దళితులకి ఎటువంటి ఉపాధి లేకుండా ఈరోజు చేశారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారండి. అలాగే మా రిలీజ్ తరపున కూడా రాష్ట్రం అంతా మేము పిలుపునిచ్చి మన అచ్చెన్నాయుడు గారి దగ్గర వెళ్ళి పాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. మా రిలీలు కూడా మా ఢిల్లీపేటలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో బృందాలుగా మేము వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడికే మద్దతు తప్ప మరి ఎవరికి ఇచ్చినా సరే మరి రాష్ట్రం బాగుపడితే మన జాతి కూడా బాగుపడదని చెప్పేసి ఒక ఉద్దేశం మీద మేము కూడా వెళ్ళి రిలీలు అందరూ అన్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ రిలీలు ఉన్నారో అక్కడికి వెళ్ళి మా పెద్దల ద్వారా మాట్లాడి ఎన్డీఏ కూటమిగా మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి చూసి ప్రజలు తమకు ఓటును వేస్తారంటే ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గల పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గంలోని అల్లూరి సీతారామరాజు సర్కిల్ నుండి సత్యం జంక్షన్, గురుద్వారా, సీతంపేట, అక్కైపాలెం, మహారాణి పార్లర్, తాడిచెట్లపాలెం, 80 ఫీట్ రోడ్, కంచరపాలెం మీదుగా కైలాసపురం, ఇనార్బైట్ మాల్ వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పార్టీ నినాదాలు చేస్తూ కోలాహలంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎవరు ప్రచారం ముందు దాటి రావద్దు, అందరూ ప్రచారం బ్యాక్ సైడ్ ఉండండి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో అడ్డాల గోవిందరాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ సమస్యలను బీజేపీ విశాఖ ఉమ్మడి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆర్య వైశ్యుల కోసం కమ్యూనిటీ హాల్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని విష్ణుకుమార్ రాజు భరోసానిచ్చారు. చంద్రబాబు హయాంలో వ్యాపారస్తులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందారని తెలిపారు. ప్రస్తుత వైసీపీ పాలనలో వ్యాపారస్తులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేయాలంటూ వినతి పత్రాన్ని అందించామని అడ్డాల గోవిందరాజు తెలిపారు. దగ్గర ఈ కాన్స్టిట్యూషన్స్ లో 12,000 పట్టించి వారు శుభసూచకంగా కమలం గుర్తు వేస్తేనే మాకు జనరేట్ డూప్లికేట్ క్లాస్ అది జనసేన అది అలా జరగకుండా చెయ్యాలంటే మనకు తెలుసు. అందువల్ల మీరు పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ స్టేట్ సెక్రటరీని. ఇప్పుడు జరుగుతున్న వ్యాపారస్తులపై ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కటి ఏ విషయంలో కూడా వ్యాపారస్తులు ధైర్యంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే ప్రతి వ్యాపారస్తుడికి వాళ్ళకు వచ్చే లాభాలన్నీ తగ్గిపోయాయి, కరెంట్ రేట్లు పెరిగాయి,
వ్యాపారస్తుడికి ప్రతి దగ్గర కూడా రెంట్లు పెరిగాయి, అలాగని వాళ్ళకి ప్రాఫిట్స్ పెరగలేదు. వాళ్ళ లాస్ట్ ఇయర్తో లాస్ట్ ఫైనాన్షియలీ 2014-19తో కంపారిజన్ చేసుకుంటే 1924లో వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వ్యాపారస్తులు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కక్షపూరితంగా వ్యవహరించి వాళ్ళపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి కక్ష సాధింపు చర్యలు కొన్ని రోజుల్లో అది పోతుంది. ప్రజాస్వామ్య రాజ్యం మనకి వస్తుంది, అంతా మంచి జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థిగా మన విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. అతను కమలం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాణిజ్య విభాగం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ గారిని కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా వ్యాపారస్తులందరినీ తప్పకుండా సైకిల్ గుర్తుపై కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను. వారు అట్లాగే ఆర్యవైశ్య సంఘం వారు కలవటం జరిగింది. వారు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై చర్చించడానికి మా దగ్గరికి రావటం జరిగింది. వారికి ఒక టెంపుల్ ఉంటే బాగుంటుందనేది వారి యొక్క సూచన. తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గంలో ఏదన్నా గవర్నమెంట్ సైట్ ఉంటే వాళ్ళతోటి గవర్నమెంట్ తోటి మాట్లాడి ఆ సైట్ వచ్చే పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ వారిని ఇలాగా మేము కమలం గుర్తుపై పోటీ చేస్తున్నామో మాకు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి మేము వారికి విన్నవించడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారిపైన ఉంది. ఈ రాష్ట్రానికి విశాఖ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి సంతోష్ అన్నారు. ఈ మేరకు అల్లీపురం వద్ద ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజల దగ్గర మమేకమయ్యాను. మా ప్రజలను వేడుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి చెల్లిని, యువతుల్ని, యువకుల్ని కలడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజన్న చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాడ వీధి వీధి సందు సందు కాంగ్రెస్ పార్టీ ఒక జెండా మళ్ళీ రెపరెపలాడేలా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అందరం కూడా ఎంతో కృషితో పనిచేస్తాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వాడకి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే గృహలక్ష్మి పథకం మనిషికి ప్రతి మహిళకి ₹1,00,000 ఉందో, నెలకి 8,333 రూపాయలు ఉందో అది అందరూ కూడా స్వీకరించారు, చాలా సంతోషపడ్డారు. ఏదైతే పింఛనీ కానీ, వికలాంగులు పింఛనీ కానీ, ఏదైతే విద్య, ఏదైతే ఆరోగ్యశ్రీ, ఏదైతే రైతులకు కానీ కరెంటు బిల్లు ఛార్జీలకు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ప్రజలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. హార్బర్లో కానీ, మత్స్యకారుల సమస్యలు కానీ,
అంతకు మించి ముస్లిం మైనార్టీలని వాడుకొని హిందుత్వ ముసుగులో వారి మీద దాడులు చేస్తూ వారి ఆహారపు అలవాట్ల మీద వారి కట్టుబాట్ల మీద అనేక మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ముస్లిం మైనార్టీతో పాటు క్రిస్టియన్ సోదరుల కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ పవర్ స్నూకర్ అకాడమీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పోటీలు ఘనంగా జరిగాయి. సిరిపురం పవర్ స్నూకర్ అకాడమీలో జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ స్నూకర్ కాంపిటీషన్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఏపీబీఎస్ ఇన్ఛార్జ్ కస్తూరి సోమేశ్వరరావు విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పోటీల్లో మొదటి బహుమతిగా 40,000 రూపాయల నగదును, ద్వితీయ బహుమతిగా 30,000 రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్లకు అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది క్లబ్స్కే పరిమితమైన టోర్నమెంట్ యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకున్న అకామిడేషన్స్ కానీ ఫుడ్ ఇవ్వడం కానీ ఏదైనా సరే. కానీ ఇక్కడ జరిగిన పవర్ స్నూకర్ అకాడమీ వాళ్ళ ద్వారా మన యోగి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ అండ్ శేఖర్ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో, అనిల్ రాజ్ కుమార్ అసలు మెయిన్ టైటిల్ స్పాన్సరర్, ఆయన సహకారంతో ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ ఏదైనా సరే ఫ్యూచర్లో కూడా ఈ టోర్నమెంట్ బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ నా ఏపీబీఎస్ఏ తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. The entire team of Vizag and Somu sir for conducting this tournament and all the referees for making this possible. And also like I wish I could recognize the names, but right now because since I won this tournament little overwhelmed, so I'm not able to recognize. I just want to say thank you to each and everyone over here. Thank you very much. I'm Srenu. Sir, ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది సార్. ఇంకా ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఇక్కడ ఆడటానికి కూడా చాలా నేషనల్ లెవెల్లో చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు అకాడమీ అంటే వైజాగ్లో ఏదో మామూలుగా ఉంటుందని అనుకున్నాము, ఇంటర్నేషనల్ క్లబ్తో సమానంగా ఉంది సార్. థ్యాంక్స్ టు సోము సార్, ఇటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేసి ప్లేయర్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. సార్, గతంలో కూడా మీరు చాలా వరకు ఇటువంటి టోర్నమెంట్స్కి వెళ్ళి ఉంటారు, అక్కడికి ఇక్కడికి మీరు ఏమైనా డిఫరెన్స్ మీరు ఏమైనా చూసారు? దానికి తగ్గకుండా అయితే చేశారు సార్. ఇక్కడైతే నేషనల్ లెవెల్, నేను నేషనల్స్ ఆడతాము అన్నీ ఆడుతూ ఉంటాం, కానీ ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు, బాగా చేశారు. ఇంటర్నేషనల్ క్లబ్లు అవుతూ ఉంటాయి మామూలుగా, మన వాల్టర్ క్లబ్, ఇంకా రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజా సంక్షేమ అభివృద్ధి సమకాలీన పరిపాలనను అందించేందుకు దక్షిణ నియోజకవర్గంలో సైకిల్, గాజు గ్లూస్ గుర్తులపై తమ అమూల్యమైన ఓటును వేయాలంటూ ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం శ్రీకన్యా థియేటర్ పరిసర ప్రాంతాలలో దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఆయన భారీ స్థాయిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధికార పక్ష తీరును ఎండగడుతూ విమర్శలు చేశారు. బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. కుదిరినంత వరకు కాన్స్టిట్యున్సీ అంతా ఒకసారి చూసేద్దామని.
అయితే వాళ్ళు ఇక్కడ లాస్ట్ మినిట్లో జనసేనకి పొత్తులో సీట్ ఇవ్వడం జరిగింది. మా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు గత 3.5 ఏళ్ళుగా ఇక్కడ బాగా పనిచేశారు. బాబ్జీ గారు పెందుర్తికి ఇన్ఛార్జ్కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ సుధాకర్ గారు ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. మా అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ గారు ఈ 40 రోజులు చాలా కష్టపడ్డారు. అండ్ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా అందరూ వాళ్ళంత కృషి పెట్టారు. ఇవాళ నాకు విన్నంత వరకు ఏంటంటే వైసీపీ నుంచి ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కొంచెం రిలాక్స్ అయిపోతున్నారు, ఓటమి వచ్చేస్తుంది అని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఒక వేవ్ లైన్ లాంటి వాతావరణం వస్తున్నట్టు మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే తీవ్రమైన పాజిటివ్ రెస్పాన్స్ ఊహించని విధానంగా ఉంది. సంతోషంగా ఉంది. కానీ అందరినీ కోరేది ఏంటి అంటే ఓటు రూపంలో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉంటే దాన్ని బట్టి వచ్చి పార్లమెంట్కి నాకు సైకిల్ గుర్తి, ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వంశకృష్ణ గారికి గ్లాస్ గుర్తికి ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని మీ అందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకునే అవసరం ఉంది. మీ అందరం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోకి తీసుకుని రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు. మీ అందరి సహాయం కోరేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి. అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఫస్ట్ టైం ఓటర్స్, ఓల్డ్ టైమర్స్ అందరూ వచ్చి ఓట్ పర్సంటేజ్ పెంచి కూటమిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ మేము అందరం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. అందరి కోరిక ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రంలో దారుణమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. దీని గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఒక అద్భుతమైన మెజార్టీతో విశాఖపట్నం సీట్లన్నీ గెలబోతా ఉన్నాం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు, ఇంట్లో పడుకుంటాననే విషయం తెలిసి ఏదో మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు తప్ప అక్కడ ఏమి లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి డౌట్ లేదు, ఎక్కడ అభివృద్ధి ఎక్కడా కానీ కనిపించలేదు కలకని చెప్పి ప్రజలు. ఒక్క సామాజిక వర్గం కానీ, అట్లీస్ట్ ఒక్క బిజినెస్ పీపుల్ కానీ, అట్లీస్ట్ ఒక్క ఎంప్లాయీ కానీ హ్యాపీగా ఉన్నాడని రాష్ట్రంలో అనుకుంటే ఒక్కరు కూడా లేరు. అందరూ తిరుగుబాటు ఉన్నారు. గత 2-3 రోజులు వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఇప్పుడు దాకా బయటపడలేదు. ఇప్పుడు 2-3 రోజులు పూర్తిగా బయటపడ్డారు. చిత్తుగా ఓడిచి ఈ పార్టీని బంగాళాఖాతం కలపడానికి డిసైడ్ అయిపోయారు. ఉత్తర నియోజకవర్గంలో తాను అధికారంలో లేకున్నా అభివృద్ధి పనులను శరవేగంతో పూర్తి చేయించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గల ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. ఉత్తర నియోజకవర్గం గతంలో 5 ఏళ్ల పాటు కూటమి పరిపాలన చేసిందని, ఆ సమయంలో అభివృద్ధి ఏమాత్రం జరిగిందో ప్రజలు సరిచూసుకోవాలని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజానాయకునిగా ప్రజలతో మమేకమవుతానంటూ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం, పరిపాలనార్థం కోసం ఏ పోరాటంలోనే నేను ఫ్రంట్ లైన్లో ఉన్నాను. నా మీద కేసులు కూడా వేశారు. రెండోది, మా ఆరిజన్ ఉత్తరాంధ్ర, మీకు క్లారిఫై చేయాలి కాబట్టి చెప్తున్నాను. మేము ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వాళ్ళే మేము. నా గురించి వ్యక్తిగతంగా మిగతా విషయాలు అంటారా, మరి ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఎవరి మూలాలు ఏంటో అనేది. నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి మట్టుకు పూర్తిగా మైగ్రేటెడ్. బీజేపీ పార్టీ పేరు చెప్పి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పేరు చెప్పి మీరు చేసుకున్నారు వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టులు. నేను నిజాయితీగా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి వ్యాపారం లేదు నాకు. నిస్వార్థంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ధైర్యంగా కేకే రాజు అనేవాడు మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యకి పరిష్కరిస్తాడు, మాకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని అందించగలడు, తన వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనిపిస్తే మీరు ఓటు వేయండి, నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు కేసాన శంకర్రావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు టీడీపీ హయాంలో అన్ని విధాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో బీసీల కమిషన్లు ఏర్పడ్డాయే తప్ప నిధులు విడుదల కాలేదని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. చెప్తున్నారు. పెద్దలను చేసేదంతా కూడా ఒక వర్గం, వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని ఈవేళ రీజనల్ కోఆర్డినేటర్లుగా పెట్టి, ఒక ఎంపీకి వాల్యూ లేదు, ఎమ్మెల్యే వాల్యూ లేదు, మంత్రికి వాల్యూ లేదు. ఎవరు రీజనల్ కోఆర్డినేటర్ ఎవరైతే వారి కన్సర్న్లోనే కలెక్టర్ కానీ మిగతా ఆఫీసర్లు కానీ నడవాలి.
పనులు చేయాలి. ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవన్నీ కాకుండా ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ బీసీ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు లేవు, లోన్లు లేవు, పనిముట్లు లేవు. ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎలక్షన్ కూడా రేపు 2 రోజుల్లో ఉంది కాబట్టి మీరు మీ ప్రాంతాల్లో ఉన్న బీసీల్ని ఏకీకృతం చేసి మరి రేపు ఈ కూటమికి సహకరించమని చెప్పి అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. టీడీపీ గతంలో చేసిన సంక్షేమ పథకాల అమలు, దూరదృష్టితో కూడిన పరిపాలనా విధానాలకు ఆకర్షితులమై టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు పలువురు తెలపడం పట్ల సీతంరాజు సుధాకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేడు అత్యధిక స్థాయిలో టీడీపీలో పలువురు కార్యకర్తలు చేరారు. ఈ మేరకు రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో వారికి సీతంరాజు సుధాకర్ సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీ కండువాలను వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. విజయనగరంలో బొత్స గారు 20 ఏళ్ల నుంచి దేదీప్యమానంగా ఎదుగుతూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్న ప్రజలందరూ కూడా వేస్తున్నారు. ఎందుకంటే విజయనగరంలో ఆయన తలుచుకుంటే ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకోగలడు, ఎంపీ టికెట్. అక్కడ బ్లాక్మెయిల్ చేయకుండా ఇక్కడ టికెట్ తెచ్చుకున్నాడంటే ఒకళ్ళిద్దరు ఇక్కడ దోచేశారు, మనం అడుగు బుడుగు ఏమైనా ఉంటే మనం కూడా ఒక పూచి చీపురు తెచ్చి లేకపోతే మన ఈనుపల చీపురు ఏదో తెచ్చి ఊడ్చేద్దాం, బాగా మైన్యూట్ గా ఊడ్చాలంటే పూచి చీపురుతో ఊడ్చేయచ్చు, ఈనుపు చీపురు అంటే హాట్ మెటీరియల్ అయితే ఈనుపల చీపురుతో ఊడ్చేద్దాం, ఆ 4-5 మిగిలినవి కూడా అని చెప్పి ఆయన ఇక్కడ ఏమైనా మన అదృష్టం పరీక్షించుకుందామని వచ్చారు. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులే అతను తిడుతున్నారు, ఏంటంటే మాకు గేట్ చూసుకోలేదు, మాకు గేట్ లేదు, ఇదే డ్వై అనే పరిస్థితి వచ్చింది వాళ్ళ మీద కూడా. సో నాకు తెలిసి 1,00,000కు పైచలుగా ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఓటమి చెందింది. ఎందుకంటే దోపిడీయే ప్రథమావిధిగా, దోపిడీయే ప్రథమ ఉద్దేశంతో, దోపిడీనే లక్ష్యంగా చేసుకుని ఇక్కడికి రావడం ఏమాత్రం ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంపీకే 1,00,000 పైగా ఓట్లతో తెలుగుదేశం పార్టీ శ్రీభరత్ గారు బోణి కొడుతున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ దరిద్రం చండాలం అంతా మ్యాక్సిమం 32 రోజుల్లో ఈ దరిద్రం గాడు ఈ రాష్ట్రాన్ని వీధిని నాకు తెలిసి లండన్ వెళ్ళిపోయి లండన్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇది మరొక అస్సాం గణపరిషత్ అవుతుందని వైకాపా పార్టీ అస్సాం గణపరిషత్ ఏజీపీ మరో ప్రఫుల్ కుమార్ మాతాలా తయారవుతాడని, ఆయనైతే కనీసం ఆయనైనా 2 సార్లు 3 సార్లు గెలిచాడు. ఈయన నుంచి ఈయన కూడా గెలవడు, ఎందుకంటే ఈయన చెల్లి ఈయన ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. వీళ్ళు గెలిచే 30 మందో 20 మందో కూడా ఈయన పార్టీలో ఉండరు. ఇక 33-32 రోజుల్లో ఈయన తరఫున గెలిచేవాడు కూడా ఈ వైకాపా తాలూకా పార్టీలో కూడా ఉండరు. కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది 2-3 పార్టీలు మా పార్టీలో కూడా గుణవంతులైతే మా అధిష్టానం సూచనల మేరకు వారి ఆదేశాలతో కొంతమంది జాయిన్ అవచ్చేమో, బహుశా అది నా పరిధిలో కాదు. సో మిగతా అన్ని మాత్రం అన్ని చోట్ల సర్దుకుంటారు తప్ప ఏకాకైపోయి అవమాన భారంతో అసెంబ్లీకి కూడా రాడు. ఈ అస్సాం గణపరిషత్ అనబడే వైకాపా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ఆ శివకుమార్ హైదరాబాద్ లో ఉంటాడు వ్యవస్థాపకుడు, ఆయన కూడా తాపుతన్ని పార్టీ లాగేసుకుంటాడు. ఎందుకంటే అతను కూడా బాగా చిరకైపోయి ఉన్నాడు ఇతని మీద. ఒక్కసారి అతనికి ప్రభుత్వం వచ్చాక ఒక టీటీడీ బోర్డు వేశారు తప్ప ఒక వ్యవస్థాపకుడికే ఇంటర్వ్యూ పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, వైకాపా మొదటి నుంచి చూస్తున్నాను, నాకన్నా చాలా తక్కువ మంది తెలుసు వైకాపా గురించి. ఆ శివకుమార్ మనోవేదన, అతను కూడా అమ్మాయి ఇట్లాంటి దరిద్రుడిగా నేను వ్యవస్థని స్థాపించి ఇచ్చిందనే పరిస్థితి, అతను కూడా చాలా మదన పడుతున్నాడు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేస్తామన్న జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మంది ఓటర్లు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపిన రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు. బైక్ ర్యాలీలు, సమావేశాలతో బిజీగా అభ్యర్థులు. భారీ స్థాయిలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు గత పరిపాలనా విధానాలకు ఆకర్షితులమై చేరామని వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.